అరుణ్ కదా? అవును సార్. నువ్వు చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్నావా? రా. లేదు సార్, వాళ్ళు. పర్వాలేదు రా. చూడు, అక్కడ నిలబడ్డ ఎస్ఐ ఉన్నాడుగా, దాదాపు అతనికి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకవేళ అతను నీతో కాస్త రఫ్గా మాట్లాడుండొచ్చు. నువ్వు అంత సీరియస్గా తీసుకోకు. వాళ్ళు రోజు ఎంతోమంది క్రిమినల్స్ని డీల్ చేస్తూ ఉంటారు. నువ్వు కోఆపరేట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. అరుణ్, నేను మొత్తం విషయాలన్నీ అడిగాను. ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళడం చాలా మంది చూశారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అబద్ధం చెప్పడానికి వీల్లేదు. నా మనసుకి ఏమనిపిస్తోందంటే అమ్మాయి లోపలే ఉండుంటుంది. నాకు తెలిసి మీరిద్దరూ ఈ పార్కింగ్ ఏరియా, షాపింగ్ ఏరియా అంటూ చాలాసేపు తిరిగారు. నాకేం కావాలంటే మీరు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, మిమ్మల్ని ఎవరైనా ఫాలో చేస్తున్నారన్న డౌట్ ఉందా మీకు? సార్, నేను ఈ సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి టైర్డ్ అయిపోయాను. అందరికీ తెలియాల్సింది టీనా ఎవరు అని, మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, మేము ఎలా పరిచయం అయ్యాం, ఇలాంటి విషయాలే. ఎవరు స్పెసిఫిక్ అయిన క్వశ్చన్స్ అడగట్లేదు. టీనా మిస్ అయ్యి ఇంతసేపు అయింది, దానికోసం ఎవరైనా ఏమైనా చేశారా, అదే నాకు తెలియాల్సింది. ఇక్కడ నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆపరు. ఇదొక మిస్సింగ్ కేసు అని తెలుసుకో, అది కూడా ఒక అమ్మాయి. నేను అడిగే క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్స్ చెప్పే తీరాలి, అర్థమైందా? సార్, టీనా నా ఆన్లైన్ ఫ్రెండ్. మేము ఫస్ట్ టైం మీట్ అయింది ఈవేళే. మేము ఈ స్ట్రీట్కి వచ్చినప్పటి నుంచి అందరూ మా వైపే చూస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. మనూరు సంగతి మీకు తెలుసు కదా, అందుకని ప్రైవసీ కోసమే మేము ఆ పార్కింగ్ లాట్ అది ఇది అని వెళ్ళాం. ఇదే విషయాన్ని నేను ఎస్ఐ గారికి చెప్తే హీ వోంట్ టేక్ ఇన్ ద రైట్ సెన్స్. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్. ఇదే సార్ జరిగింది, ఇంకేం జరగలేదు సార్. సార్, ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ ఆన్ దిస్ ప్లీజ్. ఆల్ రైట్, ఓకే ఓకే. చాలు ఇక నువ్వు వచ్చి, నేను ఇక్కడే బయట వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఏంటి? మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది. మనమేం స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేయొద్దని వాళ్ళు చెప్తున్నారు. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? కాసేపు ఉండి టోటల్గా అబ్జర్వ్ చేసి జస్ట్ ఒక రిపోర్ట్ ఇస్తే చాలంట. నాకు తెలిసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమ్మాయి వాళ్లకు దొరికేటప్పటికి ఒకవేళ రేప్ అయి ఉంటే లేదా చచ్చిపోయి ఉంటే వాళ్లకు 1 week కావాల్సిన ఎలిమెంట్ దొరుకుతుంది కదా. అక్క, ఒకటి. అవును, ఈ రోజు ఆ పని బాబీకి అప్పగించాను. బాబీ చెప్పాడు. ఆ తాగుబోతుడితో జరిగేలా అనిపించలే. వాడేం చేస్తున్నాడు అక్కడ? హాల్లో ఉన్నాడు, మందు కొడుతున్నాడు. నువ్వు ఓ పని చెయ్యి, వాడికి ఇంకో 4 పెగులు ఎక్కువగా పోయి అలాగే బాగా మత్తెక్కిన తర్వాత బయటికి పంపించు. వాడి కోసం చాలా మంది కింద వెయిట్ చేస్తున్నారుగా, వాడి సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఈ రోజు పని స్మూత్ గా జరగాలంటే అది ఒకటే మార్గం. ఓకే, నేను చూసుకుంటా. సరే. హాయ్ బుజ్జి. ఏమైంది సార్, ఏమన్నా తేలిందా? విషయాలన్నీ అర్థం కాకుండా ఉన్నాయి. అవును సార్, నేను కూడా అర్థం కాక ఇలా ఉన్నాను. అదే రిపోర్ట్ చేయబోతున్నాను, మీరు చూస్తారుగా. సార్, ఇక్కడ విషయాలు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి సార్. వీ నీడ్ టు ఫ్రీజ్ అట్లీస్ట్ 1 kilometer ఏరియా. అవును సార్, ఐ థింక్ వీ షుడ్ సర్చ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్స్ అండ్ షాప్స్ అండ్ వీ నీడ్ క్వశ్చన్ ఎవ్రీబడి. సార్, ఇవన్నీ చేయడానికి పర్మిషన్ ఇస్తే లోకల్ పోలీసులు హెల్ప్ చేస్తారు సార్. ఎస్ సార్, ఇట్స్ పాసిబుల్. యా 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 థ్యాంక్ యూ సార్. అసలు ఏం జరుగుతుందో నీకేమన్నా ఐడియా ఉందా? జరుగుతుంది. అయితే నీ విచారణ నువ్వు చేస్తూ ఉండు, నేను బయలుదేరుతాను.